విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీ ప్రభుత్వంలో చిన్న స్థాయి అధికారి దగ్గర నుంచి మీ ప్రభుత్వంలో రెవెన్యూ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పెద్ద స్థాయి చివరి స్థాయి అధికారి వరకు కూడా ఇద్దరు చెప్పినటువంటి మాటలు మీరు గమనించండి. అంటే ప్రజలు లైట్ తీసుకుంటారని చెప్పని, ప్రజలు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా వాడు రియాక్ట్ కారని ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడితే ఇంకా ప్రజలకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడాల్సిన వాళ్ళు, ప్రజల యొక్క ఆస్తి కాపాడవలసిన వాళ్ళు మీరే ఈ రకంగా మాట్లాడితే ఇంకా అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది? బుడమేరుకు సంబంధించి అనేక పర్యాయాలు బుడమేరు రావడం జరిగింది. అలాగే 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఎప్పుడు ఏ తుఫాను విషయంలో ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో, ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టారో, ఎంతమంది కలెక్టర్లు అప్రమత్తం చేశారో, ఏ విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేశారో చూసి నేర్చుకోండి. బుర్ర జల్లడమే పనే మీకు? మీరు నిన్న మీ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినటువంటి మాటల్లో ప్రజలకి 2 లక్షల మంది ప్రజల్ని ఎక్కడ తరలిస్తామో అని చెప్పంటే మీరెందుకు తరలించాలి? మీరెందుకు రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకెళ్ళాలి? ఈరోజు పెట్టారా ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్స్? ఒకరు అరకొరగా ఉన్నాయి. ఆ రోజే వరద వచ్చి రావడానికి ఆదివారం శనివారం రోజునే 10,000 12,000 క్యూసెక్కుల వాటర్ మనం వదిలిపోతున్నాం కిందకి, అందరూ సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళండి అని చెప్పని ఎందుకు చెప్పలేదు మీరు చెప్పుంటే మొత్తం అంతా కూడా ముసలివారు కానీ, పెద్దవారు కానీ, పిల్లలు కానీ, ఆ సింగనగర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చనిపోయినటువంటి వాడి కుటుంబానికి ఏం సమాధానం చెప్తారు ఈ రోజున? మీరు ఇళ్లపైన 3 రోజుల పాటు ఉండి తినడానికి తిండి లేక, కరెంటు లేక, ఆహారం లేక, మంచినీళ్ళు లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితిని మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చిన్నగా తీసేశారు, లైట్ తీసుకున్నారు. మీరు లైట్గా తీసుకున్నటువంటి మాట 2.5 లక్షల మంది జీవితాలని అతలాకుతలం చేసింది. 2.5 లక్షల మంది ప్రజలని వారి కష్టాలు మామూలు కష్టాలు కాదు, బయటికి వచ్చేస్తున్నారు. మొత్తం తరలి వచ్చేసారు. చుట్టాలింటికి, తెలిసిన వాళ్ళ ఇంటికి, వారి బంధువుల ఇళ్ళకి వాళ్ళ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సరే, ఈ రోజుకైనా ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తుందా? ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరేది ఆయా డివిజన్స్లో ఉన్నటువంటి లోపలికి ఆహారం అందట్లేదు, లోపలికి మంచినీళ్ళు అందట్లేదు, లోపలికి పారిశుధ్యం సరిగా లేదు. 10 రోజుల నుంచి వాటర్ అంతా కూడా స్టాగ్నెట్ అయిపోయి ఉంటే, వాటర్ అంతా కూడా అక్కడ బయటికి వెళ్ళడానికి అవకాశం లేక వాసన వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే ప్రధానంగా ప్రభుత్వము ఫోకస్ పెట్టాల్సింది ఆ నీళ్లని తొలగించేటటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందో చూడాలి. రాష్ట్రం నుంచి 5-6 వేల మంది కార్మికులను తీసుకొచ్చారు. వాళ్ళకి సరైన దిశలో సరైన విధంగా ఉపయోగించుకునే విధంగా వాళ్ళని ఒక కార్యోన్ముఖులుగా చేసే విధంగా చేయాల్సినటువంటి అవసరం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగేది ఆ పారిశుధ్యం లేమి అనేది కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. ఈ 16 డివిజన్లో సంబంధించి మారుమూల ప్రాంతాలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు గొడవ లోపల వరకు రావటం లేదు. ఒక ప్రధానమైనటువంటి బజార్లోనే, ప్రధానమైనటువంటి వీధుల్లోనే జరుగుతుంది తప్ప లోపలికి రావటం లేదు. నీళ్లు ఉండిపోయినాయి, వాసన వస్తుంది, అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పారు. దానికి ఏం చేయాలో ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, దానికి ఏం చేయాలో చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి.
సహాయక చర్యల్లో వేగం పెంచాలి అని చెప్పని కోరుతాము. పారిశుధ్యము, అలాగే హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే బారిన పడకుండా ప్రజల్ని అక్కడ ఉన్నటువంటి వాటర్ని తొలగించడము, డ్రైనేజీ వ్యవస్థని మెరుగుపరచడము, మంచినీటి సౌకర్యం అందించడము. ఇప్పటికీ కూడా నిన్నటి నుంచి వాటర్ పెరిగి మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా ఒక అడుగు మేర వర్షం పడినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసాం పత్రికల్లో ఎన్యూమరేషన్ చేస్తాము, మొదలు పెడుతున్నాము, ఈరోజు ట్రైనింగ్ ఇస్తాము, రేపటి నుంచి టీమ్స్ వెళ్తాయని చెప్పండి. అది కాదు, ఇళ్ల దగ్గర ఎవరు లేరు, ఇళ్ల దగ్గర ప్రజలు లేరండి. ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు సంబంధించినటువంటి అందరూ ఇళ్ల దగ్గర చేరిన తర్వాత ఎన్యూమరేషన్ చేయడం మూలంగా వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. వాళ్ళు లేనటువంటి సందర్భంలో అక్కడ ఎన్యూమరేషన్ ఇంటింటికి తిరిగి మీరు చేయటం బట్టి అక్కడ ఎవరు లేకపోతే సరైనటువంటి సమాచారం లేక నిర్వాసిత లేనటువంటి వాళ్ళు, ఇళ్ళు దెబ్బతిన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి సామాను దెబ్బతిన్నటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ఎక్కడ చూసాం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మన నష్టాన్ని, వరద నష్టాన్ని పంపించినట్టుగా. నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు 2,50,000 ప్రజలు ఉన్నటువంటి ఇళ్లలో ప్రతి గ్రౌండ్ ఫ్లోర్ కూడా, ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి సామానంతా కూడా, అలాగే సింగనగర్ కానీ, పాయికాపురం కానీ, నందమూరి నగర్ కానీ, అంబాపురం కానీ చాలా పరిశ్రమలు, చాలా వ్యాపార సంస్థలు చాలా కూడా నష్టపోయినాయి. ఇదంతా మీరు ఎన్యూమరేషన్ చేసి సమగ్రంగా, జనరల్గా ఫ్లడ్ అంటే రోడ్లు పోయినాయి, పంట నష్టం జరిగింది, ఎంతమంది చనిపోయారో చెప్తారు. అది కాదు, ఇది కొత్త రకమైనటువంటి ఇది చాలా దుర్మార్గంగా జరిగినటువంటి కార్యక్రమం బుడమేరు ముంపు అనేది. ప్రతి ఇల్లు కూడా మునిగిపోయింది కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి సామాన్లని అంచనా వేసుకుని మీరు రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి సందర్భంలో దాని మీద ప్రతి కుటుంబానికి, ప్రతి మునిగిపోయినటువంటి ఇంటికి కూడా నష్టపరిహారం వచ్చే విధంగా మీరు పైకి పంపేటటువంటి కార్యక్రమం చూడాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి గ్రౌండ్ ఫ్లోర్లోనూ కూడా, కొన్ని చోట్ల పై ఫ్లోర్లో కూడా వచ్చినాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, మంచాలు కానీ, లేకపోతే సామాను కానీ అంతా కూడా సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి చూసాం. కొన్ని కుటుంబాల్లో పెద్దలందరూ కూడా చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి నష్టాన్ని వీటన్నిటిని కూడా కలిసి తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటాను. అలాగే ఈ వరద సందర్భంగా బుడమేరుకు సంబంధించి